ఈ రేణుకా ఎల్లమ్మ కుమ్మరి వాళ్ళకు ఒక దీవెనార్తి పెట్టింది. అదేం దీవెనార్తో ఈ వీడియోలో తెలుసుకుందాం, లాస్ట్ వరకు చూడండి. ఈ రేణుకా ఎల్లమ్మ సత్యాన బోనాన్ని వండడం కోసమని కుమ్మరి గుండన్న దగ్గరికి పోయింది. కుమ్మరి గుండన్న దగ్గరికి పోయినాక, ఎన్నడు రాని చెల్లెవు ఎల్లవ్వ నువ్వు ఎందుకోసం వచ్చినావు అనగానే, ఈ రేణుకా ఎల్లమ్మ నాకు సత్యాన బోనం కావాలి, సత్యాన బోనపు కుండలు అంటే నువ్వు ఎప్పుడు చేసేటువంటి ఈ కుండలు అయితే ఆ సత్యాన బోనానికి పనికిరావు. నువ్వు ఎట్లా చేయాలి అని అంటే, ఎర్రకుంట్లకు 7 పిరికిళ్ళ మట్టి, పచ్చకుంట్లకు 10 పిరికిళ్ళ మట్టి తీసుకొచ్చి నువ్వు సత్యాన బోనాన్ని నీ అరచేతిని సారు చేసి, మోచేతిని కర్రు చేసి, ఆ బొటన వేలుని బొడ్డు చేసి, చిటికన వేలిని దిమ్మె కట్టెగా చేసి, ఆ సత్యాన బోనపు కుండలు 7 బోనపు కుండలు తయారు చేసి నాకు ఇయ్యు అనగానే, ఆ కుమ్మరి గుండన్న ఇంకో ముచ్చట ఆలోచించకుండా పొద్దున లేచి తడిబేడి తానాలు చేసి, ఎర్రకుంట్లకు 7 విరికిళ్ళ మట్టి, పచ్చకుంట్లకు 10 విరికిళ్ళ మట్టి తీసుకొచ్చి ఈ ఎల్లమ్మ చెప్పినటువంటి నియమ నిబంధనలతోని ఆ సత్యాన బోనపు కుండలని సత్యంగా తయారు చేసి ఎల్లమ్మ చేతి లోపల పెట్టిండు. ఎల్లమ్మ చేతి లోపల పెట్టంగానే ఈ ఎల్లమ్మ ఆ కుమ్మరి గుండన్న భక్తికి మెచ్చి, అన్నా కుమ్మరి గుండన్న, నువ్వు నాకు కావలసినటువంటి ఈ సత్యాన బోనాన్ని సత్యంగా చేసి ఇచ్చినవు, నీ భక్తికి మెచ్చిన నేను నీకు ఆ ప్రేమతోనే మా వదినకు 10,000 పట్టు చీర ఇస్తా, 5,000 అద్దాల రైకలు ఇస్తారా అని అంటే, అప్పుడు ఆ కుమ్మరి గుండన్న, చెల్లే ఎల్లవ్వ నువ్వు ఇచ్చే చీరలు రైకెలు మాకేం పట్టే చెల్లె, నీ సల్లని నోటితోని ఒక చక్కని దీవెనార్తి మాకు పెట్టే చెల్లె అనగానే, ఈ రేణుకా ఎల్లమ్మ ఆ కుమ్మరి గుండన్న భక్తికి మెచ్చి, కుమ్మరి గుండన్న రానున్న కాలం లోపల కుంట ఎండాలే కొడక నీ పంట వండాలే, కుప్ప గాలాలే కొడక నీ అప్పులు తీరాలే అని ఈ రేణుకా ఎల్లమ్మ దీవెనార్తి పెడుతుంది. ఈ దీవెనార్తి పెట్టంగానే ఆ కుమ్మరి గుండన్నకు ఈ కుప్ప కాలితే నా అప్పు ఎట్లా తీరుతుంది, కుంట ఎండితే నా పంట ఎట్లా వండుతుంది అని మనసు లోపల తడుతుంది. మనసు లోపల తట్టి ఈ రేణుకా ఎల్లమ్మని అడగంగానే ఆ రేణుకా ఎల్లమ్మ నవ్వుకుంటే చెప్తుంది, కుమ్మరి గుండన్న కుంట ఎండితేనే నీకు పిరికెడు మట్టి దొరుకుతుంది, ఆ మట్టి తీసుకొచ్చుకుంటేనే నీ పొట్ట నిండుతుంది కదా, అందుకోసమనే కుంట ఎండాలే పంట వండాలి అని అన్న. ఆ కుప్ప కాలితే నీ అప్పెట్లా తీరుతాయి అంటే, ఈ కుండలు తయారు చేసినాక ఆ కుమ్మరి ఆము లోపల ఈ కుండలన్నీ ఒక కుప్పగా పేర్చి కాల్చుతావు. కాల్చిన తర్వాతనే ఈ ప్రజాలోకులు అందరూ ఆ కుండలని కొనుక్కొనిపోతారు. అందుకోసమనే ఆ కుప్ప కాలితేనే నీ అప్పు తీరుతుందిరా అని ఈ తీరు దీవెనార్తి పెట్టినా అని చెప్పంగానే ఆ కుమ్మరి గుండన్న 2 చేతులు జోడించి రేణుకా ఎల్లమ్మను మొక్కుతాడు. మొక్కిన తర్వాత ఈ రేణుకా ఎల్లమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దీని తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై రేణుకా ఎల్లమ్మ.